నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ను సందర్శించిన మంత్రి తలసాని. ఆసుపత్రిలో వసతులను పరిశీలించిన మంత్రి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో రైతుల ఆందోళన. ఐకేపీ సెంటర్ నిర్వాహకుల దోపిడీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. సికింద్రాబాద్లో HP రీజనల్ ఆఫీసు ముందు వామపక్ష నేతల ధర్నా. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలంటే డిమాండ్. కొమరం భీం పెంచికల్ మండలంలో పెద్ద పులి సంచారం. 3 ఆవులు మృతి. భయాందోళనలో గ్రామస్తులు. ఇక డీటెయిల్ చూస్తే ఎర్రగడ్డ జాతీయ ఆసుపత్రిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా రూపొందుతున్న తరుణంలో అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్, కార్పొరేటర్ దేదీప్య, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోడ్డు మీద వచ్చేసి గాయగత్తలు చేసినంత మాత్రాన అదే ప్రపంచం అనుకుంటే కూడా పొరపాటు జరుగుతుంది. ఎందుకంటే మనుషుల ప్రాణాలు అనేది చాలా ప్రధానమైనటువంటిదని మా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయడం మూలాననే ఈ ఇనిషియేటివ్స్ అన్నీ జరుగుతున్నాయి. రెండోది, ఇప్పుడు థర్డ్ వేవ్ వచ్చినా కానీ సరే, ఇప్పుడు అది వస్తుందా రాదా అది ఇక మనం చెప్పలేము. బట్ ఏది వచ్చినా కానీ అన్ని విధాలుగా తట్టుకోవడానికి హెల్త్ డిపార్ట్మెంట్ అన్ని ప్రికాషన్స్ ప్రిపేర్ అయ్యి రెడీగా ఉన్నది. మొన్ననే క్యాబినెట్లో, మొన్న క్యాబినెట్ కాదు గత క్యాబినెట్లోనే ముఖ్యమంత్రి గారు మరి హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులతో అందరితో మాట్లాడిండు. ఏమేమి ప్రికాషన్స్ తీసుకున్నారు, రాబో కాలంలో ఇంకేం అరేంజ్మెంట్ చేస్తే బాగుంటుంది అన్నీ కూడా. మీకు కోవాక్సిన్ కానీ, కోవిషీల్డ్ కానీ, ఫస్ట్ డోస్ కానీ, సెకండ్ డోస్ కానీ అన్ని విధాలుగా. రెండోది, మెడికల్ సైడ్ కూడా ఏవైతే మెడిసిన్స్ ఉంటాయో అవన్నీ కూడా మనం స్టోర్ చేసుకొని పెట్టుకున్నటువంటిది కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు నేను సూపరింటెండెంట్ గారికి, మిగిలిన అధికారులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, బట్ ముఖ్యమంత్రి గారు మాత్రం చరిత్రలో నిలిచిపోతారు. ఎందుకంటే ఇది మొత్తం పేద ప్రజలు వచ్చేటువంటి హాస్పిటల్. ఇది పేద ప్రజల కోసం ఉండేటువంటి హాస్పిటల్ కాబట్టి పేద ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని మరి చేయవలసినటువంటి కార్యక్రమం కాబట్టి మన డ్రీమ్ కూడా దగ్గర ఒక 2-2.5 సంవత్సరాలు. ముఖ్యమంత్రి గారు అయితే 1.5 year చెప్తారు. ఇది 1.5 year కోసమే ప్లానింగ్ చేస్తారు. బట్ అంటే తెలంగాణ ప్రజల కళ సాకారం కాబోతుంది. మరి బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్. దీంతో పాటు నెక్స్ట్ వీక్ అట్లా మేము ఉస్మానియా హాస్పిటల్ కూడా పోతున్నాం. ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తాం, ఉస్మానియా హాస్పిటల్ కూడా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలని చెప్పేసి గతంలో పర్సనల్గా ముఖ్యమంత్రి గారే విజిట్ చేసిండ్రు దాని. బట్ ఇది ప్రజల ఉపయోగం కాబట్టి, ప్రజల కోసం కాబట్టి రేపు ఉస్మానియా హాస్పిటల్ కూడా, నీలోఫర్ కూడా ఒక 1000 పడకల హాస్పిటల్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. దాని ప్లానింగ్స్ అంతా జరుగుతున్నాయి. ఉస్మానియా కూడా రాబో రోజుల్లో మరి ముఖ్యమంత్రి గారికి మరోసారి రిక్వెస్ట్ చేస్తాం ఉస్మానియా హాస్పిటల్ కావాలని. దాంతోపాటు మన అమీర్పేటలో ఉన్నటువంటి 50 పడకల హాస్పిటల్ ఏదైతే రెడీ అయిందో మొన్ననే, అది ఇంకా ఇనాగ్రేషన్ కాలే. ఆ హాస్పిటల్ కూడా కోవిడ్ కోసం మనం ఉపయోగించుకుంటామంటే మంచిదని చెప్పినాం. అది కూడా 100 బెడ్డెడ్ చేయమని చెప్పినాం ముఖ్యమంత్రి. సికింద్రాబాద్లోని హిందుస్థాన్ పెట్రోలియం ప్రాంతీయ కార్యాలయం ఎదుట వామపక్ష నేతలు ధర్నా చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాసు ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడా వెంకటరెడ్డి పాల్గొన్నారు. వ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని అన్ని పెట్రోలియం కంపెనీల దగ్గర ఈరోజు జాతీయ స్థాయిలో వామపక్ష పిలుపులకు తెలంగాణలో వామపక్ష పార్టీలన్నీ కూడా సంయుక్తంగా ప్రత్యేకంగా HP పెట్రోలియం
హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ కంపెనీ ముందు ఈరోజు నిరసన ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నాలో పాల్గొంటున్న రాష్ట్ర వామపక్ష నాయకులు, కాంగ్రెస్ అందరికీ, మీడియా మిత్రులకు నమస్కారం. ప్రధానంగా నరేంద్ర మోడీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల పైన పన్నుల భారం పెరిగిపోతున్నది. పన్ను మీద పన్నేస్తా ఉన్నారు. ఇంకోవైపున కార్పొరేట్ సంస్థలను అమ్ముకుంటూ, కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వ రంగ అమ్ముతూ కార్పొరేట్ సంస్థలకు పెద్ద వేస్తా ఉన్నారు. ప్రభుత్వ సంస్థల ధ్వంసం, రంగ సంస్థల ధ్వంసం, కార్పొరేట్ సంస్థలకు వెసులుబాటు, అంటే వాళ్ళకన్నీ రాయితీ. ఈ రకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడతా ఉంది. అలాగే తిరోగమన విధానాలు అందిస్తున్నారు. ఇవాళ పరిశీలిస్తే పెట్రోల్, డీజిల్ లేదా గ్యాస్ సిలిండర్ ధరలు ఆకాశాన్ని అందుతూ పెరిగిపోయాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గాయి. 2014లో ఆనాడు ఉన్నటువంటి క్రూడాయిల్ ధరల కంటే ఇక్కడ తగ్గినాయి, లెక్కలు ఉన్నాయి. కానీ అక్కడ తగ్గినా ఇక్కడ ఎందుకు పన్నులు పెరుగుతున్నాయి, అంటే ఇక్కడ ఎందుకు పెట్రోల్, డీజిల్ ధరలు లేదా గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి అనేది వాళ్ళ ప్రధాన ప్రశ్న. కారణం ఏంటంటే మోడీ మోసం, మోడీ దగ. ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే విధానం అంటూ మరి పెట్రోల్, డీజిల్ సిలిండర్లను ఈ జిఎస్టీకి నువ్వు తీసుకురాలేదు. అంటే ఇది ఈ దేశంలో పన్ను కాదా, ఈ దేశంలో ప్రజలు లేరా అని అడుగుతా ఉన్నాం. మరి వాళ్ళ వీటి మీద లెక్క చేస్తే 60%, 70% వరకు పన్నులు ఉన్నాయి. అసలు ధర పెట్రోల్ 30-35% అయితే 60-20% టాక్సీలే. వస్తువు కంటే డబుల్ పన్నులు ఉంటే ఇంతకంటే దోపిడీ ఇంకోటి ఉంటుందని అడుగుతా ఉన్నాం. ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉందని ప్రశ్నిస్తాం. ఇవాళ మనం పరిశీలిస్తే ఈయన 2014 ఇప్పటికీ ఒక్కొక్క పెట్రోల్, డీజిల్ డబల్ అయిపోయింది. ఇక సిలిండర్ ధర అయితే అనేక ప్రైమ్ మినిస్టర్ యోజన, PMGY అని రకరకాల పత్రుల్లో మరి గ్యాస్ సిలిండర్ పేదోళ్ళకి ఇచ్చాం. వాళ్ళు ఏదో మరి కట్టె పెట్టుకొని, కొనక పెట్టుకొని, ఏదో కట్టెలు పెట్టుకొని వంట చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఇలా గ్యాస్ సిలిండర్ అలవాటు చేశారు. ఈయన అధికారంలోకి వచ్చినాడు 430 రూపాయలు ఉంటే సిలిండర్ ధర ఇవాళ 900 రూపాయలు పెరిగిపోయింది. గతంలో ఉన్నటువంటి లెక్కలు ఉన్నాయి. అంటే ఎందుకు పెరిగిపోయినాయంటే అప్పుడు मनमोहन सिंह ప్రభుత్వం, మోడీ సర్కార్ ముర్దాబాద్. దేశవ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని అన్ని పెట్రోలియం. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో నిర్వహిస్తున్న ఫ్రైడే ట్రైడే కార్యక్రమం ఉద్దేశించి కల్లూరు మండలం ఎంపీడీఓ తేళ్లూరు శ్రీనివాసరావు మాట్లాడారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలో ప్రతి మంగళ, శుక్రవారాలను డ్రైడేలుగా పాటించాలన్నారు. వానాకాలంలో దోమలు పెరగకుండా చేయడం కోసం డ్రైనేజీలు, వీధులు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. సర్పంచులు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శి, పారిశుద్ధ కార్మికులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం ఫాగింగ్ చేయాలని, పరిస్థితులను బట్టి మందు చల్లించాలని చెప్పారు. కార్మికులు, ప్రజాప్రతినిధులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. అలాగే సర్పంచులు హరితహారం కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సమన్వయంతో పనిచేస్తూ గ్రామాలలో పారిశుధ్యము మరియు ప్లాంటేషన్, హరితహారం కార్యక్రమాలను తగు శ్రద్ధ తీసుకోవలసి ఉన్నది. గ్రామాలలో ప్రధానంగా నీరు నిల్వ రాకుండా వర్షాకాలంలో నీరుని ఎప్పటికప్పుడు బయట తీయటం, అవసరాల మేరకు ఆయిల్ బాల్స్ చేయడం, ప్రతి మంగళవారము, ప్రతి శుక్రవారము ఫాగింగ్ చేయించడము, అదే రకంగా పరిస్థితులను బట్టి దోమల మందు, ఇతర మందులను పిచికారీ చేయడం లాంటివి చేయవలసి ఉన్నది. అట్లనే మురికి కాలువలు కానీ, నీళ్లు స్టాగ్నేట్ ఉన్నటువంటి మంచినీటి సరఫరా చేస్తున్నటువంటి భాగాలలో కానీ ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షిస్తూ పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పంచాయతీలు, గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా గౌరవ సర్పంచులు రాబోయే సీజన్ను దృష్టిలో ఉంచుకొని హరితహారంలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు మొత్తం టార్గెట్ రీచ్ అయ్యే విధంగా మొక్కలు నాటడం కోసం కావాల్సిన స్థలాలను గుర్తించడం, అట్లే ఇంటింటికి మొక్కలు పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా ఇంటి యజమానులను అవేర్ చేసి ముందుగానే గుంటలు తీసుకునేలాగా వాళ్ళని ప్రేరేపించి వారికి కావాల్సిన మొక్కలను సరఫరా చేయవలసి ఉన్నది. ప్రభుత్వం తేదీ నిర్ణయించిన తర్వాత హరితహార కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా, అదేవిధంగా పారిశుధ్యంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా గౌరవ సర్పంచులు,
ఇతర ప్రజాప్రతినిధులు, సెక్రటరీలు సమన్వయంతో పనిచేసి కల్లూరు మండలంలో పారిశుద్ధ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహకరించగలరని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. అయితే సార్ గ్రామాలలో నిరంతరం పనిచేయవలసిన పంచాయతీ కార్యదర్శులు తగు సమాచారం లేకుండానే గ్రామ పంచాయతీ కార్యాలయాలకు గైర్హాజరవుతున్నట్టుగా కొందరి ద్వారా మనకు సమాచారం చేరుతూ ఉన్నది. ఇది సరైన విధానం కాదు. అందరూ పంచాయతీ కార్యదర్శులు కానీ వారి వారి విధులలో ఖచ్చితంగా పనిచేయవలసి ఉంటుంది. విధులు అందు ఎవరైతే నిర్లక్ష్యం వహిస్తారో ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతి ఒక్కరి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరు కార్యదర్శులు మీకు కేటాయించినటువంటి పని వేళలో ఎట్టి పరిస్థితుల్లో గ్రామ పంచాయతీలో అందుబాటులో ఉండవలసి ఉంటుంది. ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు కల్లూరు మండలంలో ప్రతి మంగళవారము కొమరంభీం జిల్లా పెంచ్కల్పేట్ మండలంలోని లోడ్పల్లి అటవీ ప్రాంతంలో పెద్ద పులి మరోసారి కలకలం రేపింది. బెజ్జూరు ప్రధాన రహదారి మీదుగా నడుచుకుంటూ వెళ్తున్న పెద్ద పులి స్థానికుల కంటపడడంతో దానిని కెమెరాలో బంధించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ పులి 3 ఆవులను చంపేసింది. కాగా పులి సంచరిస్తున్న విషయం వాస్తవమేనంటూ అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని హెరిటేజ్ సూపర్ మార్కెట్ యజమాని కల్తీ వస్తువులు, ఎక్స్పైరీ అయిన వస్తువులను విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. సూపర్ మార్కెట్ యజమానిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. బైంసాలో 2 సంవత్సరాల నుంచి ఈ దుకాణం నడుపుతున్నాడు. సరుకులపై 10% రాయితీ ఇస్తామంటూ బోర్డు పెట్టిన ఇవ్వడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అనేక విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని మెదక్ జిల్లా నిజాంపేట ఎంపీపీ దేశెట్టి సిద్దిరాములు అన్నారు. రైతులకు పెద్దపీట వేస్తున్నారన్నారు. నిజాంపేట మండలాన్ని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్ని విధాల అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. ఇందుకోసం 1,80,00,000 నిధులు మంజూరు చేశారన్నారు. ఎమ్మెల్యే నిరంతరం మండల అభివృద్ధి కోసమే పాటుపడుతున్నారని వెల్లడించారు. కోసము రైతు బంధు, రైతు బీమా, మరి అదేవిధంగా రైతుల కోసము ఉచిత కరెంటు, అనేకమైనటువంటి సంక్షేమపరుస్తున్నటువంటి రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం. ఇలా ఒంటరి మహిళలకు పింఛను 2,010 రూపాయలు, బీడీ కార్మికులకు 2,016 రూపాయలు, అదేవిధంగా మరి ఒక ఆడపాప పుడితే హాస్పిటల్లో 13,000, మా పాప పుడితే 12,000, అదేవిధంగా కేసీఆర్ కిట్టు, అనేక సంక్షేమ ఫలాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా రైతులకు మరి ఈరోజు కొనుగోలు కేంద్రాలు మరి ప్రత్యేకంగా దేశంలో ఎక్కడ ఉడక వడ్ల కొనుగోలు లేని రాష్ట్రంలో మరి తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక రాష్ట్రంలో ఈరోజు వడ్లు కొని మరి వాళ్ళ ఖాతాల్లో మరి వారం రోజుల లోపలనే డబ్బులు వేసిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెందుతుందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మరి మా గౌరవ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారి మరి మా నిజాంపేట మండలం నూతన మండలం ఏర్పడినటువంటి మండలంలో అనేకమైనటువంటి అభివృద్ధి కోసము నిధులు ఇచ్చినటువంటి ఘనత గౌరవ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారికి చేతులిస్తున్నాను. మరి నిజాంపేట మండలానికి మరి పోయిన సంవత్సరం 1,80,00,000 రూపాయలు మరి గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా, గ్రామాలు బాగున్నప్పుడే రాష్ట్రం బాగుతున్నటువంటి లక్ష్యంతో 1,80,00,000 రూపాయలు గౌరవ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి మారుమూల గ్రామాల కూడా రవాణా సౌకర్యం ఉంటే మరి రైతులు అనేక విధాలుగా మరి ఉపయోగం ఉంటుంది. మరి వారు పండించిన పంట తీసుకోవడానికి సులభంగా ఉంటుందనే ఉద్దేశంతో మరి చలమేడ నుండి మరి అంతా జిల్లా కామారెడ్డి అంటే తివాల్పూర్ వరకు మరి 3,40,00,000 రూపాయలు ఇచ్చేటువంటి ఘనత మా గౌరవ ఎమ్మెల్యే గారికి దక్కుతుంది. అదేవిధంగా మరి ఈరోజు మరి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య విభాగం, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బంది సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసింది. తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ అధ్యక్షుడు నరసింహ మాట్లాడుతూ కార్మికుల వేతనం 19,000 చేయాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో కూడా ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులను విస్మరించడం అన్యాయమన్నారు. గత సంవత్సరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు సిబ్బంది వేతనం 19,000 చేయాలన్నారు. వేతనాలు పెంచే వరకు పోరాటం నిర్వహిస్తామన్నారు. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం గవర్నమెంట్ ఆసుపత్రుల్లో 20,000 మంది శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ విభాగాల్లో పనిచేస్తున్నారు. వీళ్ళ ప్రస్తావన ఏ జీవోలో కూడా రాలా. మరి ఆసుపత్రులు బాగుండాలంటే శానిటేషన్ కంపల్సరీ, ఆసుపత్రులను రక్షించాలంటే సెక్యూరిటీ కంపల్సరీ, పేషెంట్ల యొక్క మంచి చెడు చూడాలంటే పేషెంట్ కేర్ కంపల్సరీ. ఇలాంటి ముఖ్యమైన ఉద్యోగులను వదిలిపెట్టి మిగతా వాళ్ళకి ఏదో జీతాలు పెంచుతామని చెప్పి గవర్నమెంట్ జీవోలు ఏదైతే ఇచ్చిందో ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. గత సంవత్సరం నుంచి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆయన ఈటల రాజేందర్ గారు ఉన్నప్పుడు మా బృందం కలిసింది, చర్చలు జరిపాం. 16,800 ఇస్తారన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా తలకాయ ఊపిండి అని చెప్పి పేపర్లలో వచ్చింది. అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా జీతాలు పెరగలే. ఇవాళ ఇచ్చే జీతాలు ఎంతయ్యా అంటే సిగ్గుపోద్ది. అంటే మనం తెలంగాణలో ఉన్నామా? ఆ తెలంగాణ బంగారు తెలంగాణ అంటున్నాడు, ఏ తెలంగాణలో ఉన్నామో అర్థం కావట్లా. జిల్లాలలో 5,000 ఇస్తున్నారు, కొన్ని దగ్గర 6,000 ఇస్తున్నారు. ఒక లెక్క పత్రం లేదు. ఆల్రెడీ ఉన్నటువంటి జీవో 68 అమలు చేయట్లేదు. దాని ప్రకారం ఇచ్చిన 11,640 రూపాయలు ఇవ్వాలా. మరి ఇవాళ ధరలు బాగా పెరిగినాయి, ఇంటి అద్దెలు బాగా పెరిగిపోయినాయి, స్కూల్ ఫీజులు బాగా పెరిగిపోయినాయి. మరి ఈ జీతాలతోటి హైదరాబాద్ లాంటి నగరంలో లేకపోతే వరంగల్ లాంటి నగరంలో బతకడం అనేది చాలా కష్టమైనటువంటి అంశం. కాబట్టి కనీసం ఆ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చే 19,000 ఇవ్వయా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. మరి 19,000 రూపాయలు జీతం ఇవ్వాలి. సంవత్సరానికి 4 పండుగ సెలవులు, 4 జాతీయ సెలవులు, మరి ప్రతి 20 రోజుల హాజరుకి 1 రోజు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని చట్టం ఉంది. అంటే మన రాష్ట్రంలో చట్టం కూడా అమలు కావట్లా. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. చట్ట ప్రకారం సెలవులను అమలు చేయాలని, అమలు చేసేంత వరకు కూడా ఈ పోరాటం మేము కంటిన్యూ చేస్తామని చెప్పి
తెలియజేసుకుంటూ వచ్చారు. మేము కూడా పోరాటంలో ఉన్నాం, పాల్గొన్నాం, సపోర్ట్ చేసినాం. మరి వాళ్ళ మీద ముఖ్యమంత్రి అయినారు, జీతాలు పెంచుతున్నారు, సంతోషమే. మరి ఏదైతే కార్మికులు ముఖ్యమైనటువంటి వాళ్ళు హాస్పిటల్లో పనిచేస్తున్నారో దయచేసి వాళ్ళకి జీతాలు పెంచండి. ఆరోగ్య శాఖ కూడా మీ దగ్గర ఉంది కాబట్టి మీతోటి మీడియా ద్వారా విన్నవించుకుంటాం వల్ల 19,000కు కనీస వేతనం 19,000కు అమలు చేయాలి. పండుగ సెలవులు. ఇక తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో మంత్రి వేణుగోపాలకృష్ణతో పాటు ముమ్మడివరం ఎమ్మెల్యే సతీష్ కుమార్, నటుడు రాజేంద్ర ప్రసాద్ స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ మర్యాదల ప్రకారం ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే కొంతమంది రాక్షసుల మాదిరిగా అడ్డుకుంటున్నారన్నారు. కరోనా నుంచి దేశానికి విముక్తి కలగాలంటూ భగవంతుని వేడుకున్నట్టు చెప్పారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమల శ్రీవారి యొక్క దర్శనార్థం సహకుటుంబ సమేతంగా రావడం జరిగింది. ప్రధానంగా స్వామివారిని వేడుకున్నటువంటిది. స్వామివారి ఈనాటికే ఈ రాష్ట్ర ప్రజల యొక్క కష్టాలని తొలగించడానికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఆ పీఠంపై కూర్చోండబెట్టారు. కేవలం గత పాలకులు ఎవరైనా మాటల మనుషులయ్యారు, చేతల మనుషులు కాలేదు. పేదవాడిని ఇంత సూక్ష్మంగా స్పృశించి జీవితాల్ని మార్చాలని పేదలు చేసే ప్రార్థనలకి లభించినటువంటి అవకాశమే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పీఠం. వారి పీఠం మీద కూర్చున్న తర్వాత అనేక మంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సత్యకాలం నుంచి నేటి వరకు ఏదైనా ఒక సత్కార్యాన్ని తలపెట్టినప్పుడు కొంతమంది రాక్షస క్రీడ చేయటం అనేటువంటి సర్వసాధారణం. కానీ ఎవరికైతే మనస్ఫూర్తిగా మనసు నిండా ప్రజాసేవ, పాలనంటే సేవని ఒక ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి స్వామివారి యొక్క ఆశీస్సులు మరింత మెండుగా లభించాలని, కలో వెంకటనాయక, కలిలో వారే దైవం, ఆయన అనుగ్రహం చేత ఈ రాష్ట్రంలో పాలన సాగాలని, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మా ముఖ్యమంత్రి పైన, మా మంత్రిమండలి పైన, ఈ రాష్ట్ర ప్రజానీకం పైన, ఈ రాష్ట్ర ప్రజానీకం ఎదుర్కొంటున్నటువంటి. పశ్చిమ గోదావరి జిల్లా వేగివాడ సచివాలయాన్ని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ పథకాల లబ్ధిని ప్రజలకు చేర్చే బాధ్యతను సచివాలయ సిబ్బంది నెరవేర్చాలని సూచించారు. ఇళ్ల స్థలాల దరఖాస్తులను సరిగ్గా నమోదు చేయకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యం వలన ప్రజలు పథకాలు కోల్పోతే ఎవరు బాధ్యత వహిస్తారంటూ ఆయన నిలదీశారు. మన దగ్గర ఉన్న అప్లికేషన్ మనం చేయకపోతే ఇంకా మనమేం మన సీఎం గారు ప్రామిస్ నిలబెడతాం. ఏం జరుగుతుంది? నాకు ఈ సచివాలయంలో ఏం జరుగుతుంది ఏమాత్రం కూడా అర్థం కాల. డిస్ప్లే లేదు, 150 అప్లికేషన్ హౌసింగ్ ఆన్లైన్ అవ్వలేదు, 50 మంది చెయ్యొద్దు ఆన్లైన్ అవ్వలేదు. ఏంటి వెళ్తున్నాం మనం? మరియు నిజంగా అందరూ వర్క్ చేద్దాం అనుకుంటున్నారా? ఎవరైనా చేయకపోతే రిజిగ్నేషన్ ఇచ్చేయండి. ఎందుకు మాకు? ఎనీబడీ డోంట్ వాంట్ టు వర్క్, జస్ట్ మూవ్. అంతేగాని వేగివాడ లాంటి పెద్ద విలేజ్లో కూర్చొని మేము చేయదు కాకపోతే వెళ్ళిపోండి అమ్మా, ఇంకొకళ్ళు వస్తారు. ఎవరైనా ఇక్కడ ఎందుకు వచ్చాను నేను నాతో సహా? ఇక్కడ ఎందుకున్నాము? వాళ్ళకి ఇవ్వడానికే కదా, ప్రజలకి కాదా? మరి ఎందుకది? నాకు ఇల్లు రాలేదంటే నేను డోర్ టు డోర్ ఎలక్షన్ అప్పుడు తిరుగుతుంది, నాకు అర్థం కాదు. వీళ్ళు గోల్ చేస్తా ఉన్నారు, అన్న ఇంకా ఉన్నారు. నేను ఇంకా మా వాళ్ళే ఉన్నారు, అలాగే చెప్తున్నారు అనుకున్నా. నేను ఇంకా 94, 150 నువ్వు చెక్కిన లేకపోతే ఒక 50% తీసేవాళ్ళు. ఇంకో 75 ఉంటారు కదా బెనిఫిషరీస్. మరి అది ఆన్లైన్ చేయాలిగా, 90 రోజులు నాకు చూపించాలిగా. చూపిస్తేనే కదా పొలం కొనగలం, కొంటమో లేకపోతే చేయటమో ఏదో చేయాలిగా. అసలు మీరేమీ చేయకుండా కూర్చొని మా సిస్టంలో కలెక్టర్ గారి దగ్గర నేను కూర్చుంటే ఇక్కడ 3 ఎకరాలు 4 ఎకరాలు కావాలి వస్తుంది. 200 మంది అంటే ఎన్ని ఎకరాలు కావాలి? 200 మంది ఎంతమంది కావాలన్నా? అంటే
అంటే నువ్వు 4 ఎకరాలు కాబట్టి అంతే మందికి బెనిఫిషరీస్ ఆన్లైన్ చేస్తావా? ఏంటిది 20+ ఇప్పుడు ఎంతమందిని చేస్తావు? 94. అక్కడ 100 తీసుకున్నా 200 మందికి మనం పొలం కొనాలి, కొంటాము, అది లెవెల్ చేయటం, అది తర్వాత పడతాం లేదా అందరితో కూర్చుని. ఊర్లో ఓకే 90 మంది ఉన్నారు పొలం కొనాల్సింది అని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడతాం? 3 ఎకరాలు 2.5 ఎకరాలు ఉంటే చాలు సార్ అని చెప్పేసి వస్తాను. మళ్ళీ నేనే వెళ్ళి సార్ లేదు సార్ 10 ఎకరాలు కొనాలంటే ఏంటి సార్ మీరే 2.5 ఎకరాలు కొనమన్నారు 10 అంటారేంటి అంటారా? మా వాళ్ళు అందరూ ఏమడుగుతారు నన్ను, అదేంటన్నా ఇళ్ళ స్థలాలు అందరికీ ఇస్తున్నారు సగం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో రైతులు వేపదండలు ధరించి అర్ధనగ్న నిరసన దీక్షకు దిగారు. మండలంలోని అన్నారం, సంఘం, ఐకేపీ కేంద్రాల నిర్వాహకుల దోపిడీని అడ్డుకోవాలని కోరారు. క్వింటాల్కు 10 కేజీల చొప్పున తరుగు కింద ధాన్యాన్ని తగ్గిస్తామని తమను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ధాన్యం కొనుగోలుకు ట్రక్ రసీదులు ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఐకేపీ సెంటర్ల మోసాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వెంకన్న, శ్రీను, గోపగాని వెంకట రామనర్సయ్య, విద్యాసాగర్ రెడ్డి తదితర రైతులు పాల్గొన్నారు. ఇంకా 4 రోజులకు తరలించిన మేము సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం సంఘం గ్రామ రైతుల మేము ఐకేపీ సెంటర్లో వడ్లు పోసినాము. 40 రోజుల తర్వాత కాటా వేయడం జరిగింది. ఈ కాటా వేసే లోపు నానా ఇబ్బందులు పడ్డాం మేము. అయితే కాటా వేసిన తర్వాత ఇప్పుడు అమాలిగా 39 రూపాయలు తీసుకున్నారు. డ్రైవర్ బేటాగా నా కింటాకు 10 రూపాయలు తీసుకున్నారు. అయినా కూడా మిల్లుకి తరలించినాక 4 రోజులకు తరలించిన 4 రోజుల తర్వాత కింటాకి ఇన్ని కట్ అవుతుందని చెప్పేసి కింటాకు 5 నుంచి 10 కిలోల మధ్యన కట్ అవుతున్నాయని చెప్పేసి మా రైతులందరినీ బెదిరిస్తున్నారు. లేని పక్షంలో ఒప్పుకోని పక్షంలో మీ ఒడ్లు మీకు పంపిస్తామని కూడా ప్రాణం జరిగింది. అయితే ఈ విషయాన్ని మేము కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి రాతపూర్వకంగా కంప్లైంట్ చేయడం జరిగింది. అయినా కూడా కాన్ఫరెన్స్ చేసి ఒక 10-12 రోజులైంది. అయినా కూడా ఈ కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ ఏం పట్టించుకోలేదు. కాబట్టి ఈరోజు మేము దీనికి నిరసనగా యాపదండలతో అర్ధనగ్న ప్రదర్శన చేస్తున్నాము. ఇకనైనా కూడా మా బాధలను అర్థం చేసుకొని మా పైసలు మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. మేము సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం సంఘం గ్రామ రైతుల మేము ఐకేపీ సెంటర్లో వడ్లు పోసినాము. 40 రోజుల తర్వాత కాటా వేయడం జరిగింది. ఈ కాటా వేసే లోపు నానా ఇబ్బందులు పడ్డాం మేము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ను సందర్శించిన మంత్రి తలసాని. ఆసుపత్రుల్లో వసతులను పరిశీలించిన మంత్రి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో రైతుల ఆందోళన. ఐకేపీ సెంటర్ నిర్వాహకుల దోపిడీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. సికింద్రాబాద్లో హెచ్పీ రీజనల్ ఆఫీస్ ముందు వామపక్ష నేతల ధర్నా. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలంటూ డిమాండ్. కొమరంభీం పెంచికల్ మండలంలో పెద్ద పులి సంచారం. 3 ఆవులు మృతి. భయాందోళనలో గ్రామస్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.